ఈరోజు ఒక చక్కటి వాక్యపు సందేశాన్ని మనం నేర్చుకుందాం. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే, ఇందుకల సీమోన్ గారు మనకు చక్కగా చెప్పారు కదా, ఏమన్నారంటే దేవుణ్ణి ఎలా స్తుతించాలన్నప్పుడు సీమోన్ ఏమని చెప్పారు చెప్పండి? క్రియల ద్వారా అన్నాడు. మరి క్రియల ద్వారా అని చెప్పిన తర్వాత క్రియలంటే డాన్స్ చేయడం కాదు అని చెప్పారు, అవునా కాదు? క్రియలంటే ఏదో డాన్సులు వేస్తూ ఏంటండి తర్వాత రకరకాలుగా అల్లరి చేస్తూ దేవుణ్ణి స్తుతించడం కాదు అని చక్కగా ఇందాక చెప్తూనే ఉన్నాడు. కాబట్టి అదే విషయాన్ని ఈరోజు చక్కగా మనం నేర్చుకుందాం. క్రైస్తవ సమాజాన్ని సరిదిద్దుదాం. క్రైస్తవ సమాజం చాలా వరకు ఏంటండి, చాలా మంది క్రైస్తవులు దారి తప్పిపోయారు. ఏమైపోయారంట? దారి తప్పిపోయారు. ఏంటండి, ఈ రోజుల్లో ఈ యొక్క క్రైస్తవ సంఘాలలో, చర్చిల్లో లేదా పండగల్లో అంటే దేవుని ఒక పరిశుద్ధమైన స్థలములలో క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే డాన్స్లు వేస్తున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు చెప్పండి? డాన్స్లు వేస్తున్నారు. ఒక వీడియో క్లిప్ చూపిస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. కానీ ఇప్పుడు ఈ మధ్య కొంతమంది చాలా పాష్ గా హైలైటింగ్ తోటి, స్మోక్ తోటి, ఇది మంచి సాంగ్స్ డీజే తోటి మీరు చేస్తున్నారు కదా, ఇది ఏమని చెప్పిందా? ఆయన డాన్స్ గురించి ఆలోచిద్దాం ఉందన్న టైం చాలేదు. సాంగ్స్ 150 అంటే విత్ డాన్సింగ్ అని ఉంటుంది అందులో. నెక్స్ట్ ఏంటి? నాట్యంతోనూ, ప్రైజింగ్ విత్ టింబర్లాండ్. బైబిల్ ఎక్కడ ఉంది డాన్స్ వేయమని? ఇక్కడ ఉంది. కనబడుతుందా? కీర్తన 50 కనబడుతుందా? 4 వచనం కనబడుతుందా? ఈ ఒక్క చోట కాదు, చాలా చోట్ల ఉంది. బైబిల్ ఇస్ వెరీ క్లియర్. రిజాయిస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లార్డ్. రిజాయిస్. జైపాల్ ప్రణయుడు ఏంటంటే రాజు ప్రకాష్ పాల్, ఈయన గురించి నేను నెక్స్ట్ వారం కూడా ఒకవేళ సమయం ఉంటే నేను మాట్లాడతాను. ఈయన ఒక పెద్ద ఏంటండి సేవకుడుగా కనిపిస్తున్నాడు సమాజానికి, కానీ వాక్యం మాత్రం నాలెడ్జ్ నిల్లు, అవగాహన లేదు. ఈయన ఏమన్నాడు? కీర్తనల గ్రంథాల్లో చూపించి డాన్స్ అని ఉంది కదా, కాబట్టి డాన్స్ వేయవచ్చు, బైబిల్ ఎందుకో ఆధారం అని చూపిస్తున్నాడు, అవునా కదా? అలాగనే చాలా మంది క్రైస్తవులు దారి తప్పిపోయారండి. ఏంటండి, రకరకాల పరిశుద్ధమైన స్థలంలో ఒక చిన్న బాబు పాప డాన్స్ చేస్తే ముచ్చటగా అనిపిస్తుంది, అవునా కదా? చిన్న బాబు చిన్న పాప డాన్స్ చేశారు అనుకో, చూడ ముచ్చటగా అనిపిస్తుంది, మనకు కూడా చాలా సంతోషం వేస్తుంది. ఆ చిన్న బాబు చిన్న పాప పోయి పెద్దవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు చూపించనా? ఏంటండి, అవి రకరకాల భంగిమలకు కారణాలు దారి తీస్తున్నాయి, యువతను పాడు చేస్తున్నాయి. ఏంటండి, రకరకాల స్టెప్పులు, సినిమా స్టెప్పులు ఒకసారి మీరే చూడండి. డాన్స్ వేస్తున్నారు ఇక్కడ ఏం చేస్తున్నారు చూసారు కదా. ఏంటండి, ఇదే కాదండి, క్రిస్మస్ లో ఏంటండి చాలా ఇలాంటి నీచమైన సినిమా స్టెప్పులతో కూడిన జబర్దస్త్ కామెడీ షోలతో కలిగిన
వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో కుక్కల్లా ఉన్నాయి, అవునా కదా? అయితే ప్రియులరా, అసలు ఇలాగా మనం డాన్స్ వేస్తూ కామెడీ చేస్తూ జబర్దస్త్ ఏంటండి వీడియోస్ లాగా మనం దేవుని వాక్యాన్ని ప్రకటించవచ్చా చెప్పండి? ఇంత నీచంగా మనము సువార్త ప్రకటించవచ్చా? క్రైస్తవులు డాన్స్ నాట్యం వేయవచ్చా? బైబిల్ చెప్పిందా అంటే ఈ రాజు బ్రదర్స్ పౌలు ఏంటండి ఈయన పెద్ద ఆయన ఏంటండి ఏమన్నాడు? డాన్స్ వేయకూడదని క్రైస్తవులు చాలా మంది మతమాదులు అడుగుతున్నారు, ఇదిగో ఆధారం, క్రైస్తవులు డాన్స్ వేయవచ్చు అని చూపిస్తున్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఇదేనా మనకు అపొస్తలులు నేర్పించిన మాదిరి? ఇదేనా యేసుక్రీస్తు చూపించిన మాదిరి? ఇదేనా? ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రికలో ఏమన్నాడంటే, ఇప్పుడు పాస్ట్ గా చదివి వినిపించాల్సింది మనం చేస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట, ఇక్కడ ఏమన్నాడంటే చూడండి 21లో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఇక్కడ చూడండి, క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు మనము తన అడుగు జాడల్లో నడవాలని నడుచుకున్న మీకు మాదిరి నుంచి పోయిన. ఇక్కడ చూడండి, మనకు క్రీస్తు యేసు ప్రభువు వారు డాన్సులు చేయమని చెప్పలేదు, స్వస్థతలు చేసేమని చెప్పలేదు. అది అపొస్తలులకు మాత్రమే. నువ్వేమైనా స్వస్థత చేయగలవా? లేవు. ఇప్పుడు చూడండి, అత్తగారు ఇక్కడే చర్చిలో వచ్చేది, ఏ పాస్టర్ గారైనా స్వస్థత చేయగలుగుతున్నారా? ప్రార్థన చేయంత వరకే. ఏ మనుషునిలో స్వస్థత వరాలు లేవు. ఉంటే ఏ పాస్టర్ ఉండాలి చెప్పండి? ఏ సేవకుడు ఉండాలి? ఆ అపొస్తలులకు మాత్రమే అది. ఇక్కడ చూడండి, క్రీస్తు మనకి ఏటి ఉంచిపోయాడట? మాదిరి. అది ఒక రోల్ మోడల్. నాలాగా నడవాలి, నేను పాపాన్ని జయించిన వాడును, ఏంటండి నాలా ప్రేమ కలిగి ఉండాలి అని ఒక మాదిరి ఉంచిపోతున్నాడు. చూడండి, మాదిరి ఉంచిపోయాను. మాదిరి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడు డాన్సులు వేయమని చెప్పలేదే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడు కేకలు వేయమని చెప్పలేదే. ఈ రోజుల్లో సంఘాల్లో స్తుతి ఆరాధన పేరుట కేకలు, అల్లరి, అది అల్లరిగా అనిపించట్లేదు. వాళ్ళు చేసే వాళ్ళకి అల్లరిగా అనిపించట్లేదండి. ఇక్కడ మీరు డాన్స్ చూశారు కదా, ఆ డాన్స్ చేసే వారికి మీరు ఇది చేసేది అల్లరి, ఇలా చేయకూడదంటే లేదు 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 మాది రైటే అంటారు. అంటే చేస్తున్న వాళ్ళకి అది రైటే. ఇప్పుడు ఒకప్పుడు మనము దేవునిలో రాకముందు ఏం పూజించేవాళ్ళని చెప్పండి? రాయో, చెట్టు, శంకు దేవతలు ఏదో పూజించేవాళ్ళం కదా. మనకు సువార్త అందనంత వరకు అది రైతు, అవునా కదా? అదే నిజమని నమ్మం. కానీ ఎప్పుడైతే నిజం వచ్చిందో అప్పుడు అవి అంత తప్పు, అవి రైట్ కాదు, నిజం కాదు, నిజమైన వాడు ఉన్నాడని తెలిసే కదా మనం ఈ నిజంలో ఉన్నాం, అవునా కదా? ఒకరు తప్పు చేసే వాడు తప్పు చేస్తున్నప్పటికీ అది అతనికి తప్పుగా అనిపించదు కానీ రైట్ అనుకుంటాడు. ఏంటండి ఈ రోజుల్లో మనం కూడా అదే కదండి. ఏంటండి తటగ్రామ సంఘంలో మనం ఇక్కడ చిన్న మండలం ఉండి కూడా సత్య సువార్తను అందిస్తున్నాం చాలా మందికి. కానీ మమ్మల్ని ఏమైనా తప్పు ఇది చేయకూడదు అని చెప్తే వింటారా చెప్పండి? మీకే తెలియదు, మాకు చెప్తున్నారు కానీ రివర్స్ పడుతున్నారు కదా మా మీద. ఇలా చేయకూడదు, ఇది వాక్యానికి విరుద్ధం అని చెప్తే లేదు 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 ఇలాగే చెయ్యాలి అంటే వాళ్ళకి ఏంటనమాట అంటే అది రైట్ గానే ఉంది. అది ఎప్పుడైతే అసలైనది నిజము ఆయన చెవిటిలో పడుతుందో అప్పుడు అది తప్పుగా మారుతుంది. ఒకప్పుడు మనము పూజలు చేసేవాళ్ళం, ఇప్పుడు పూజ చేయమని బైబిల్ చెప్తుందా? బైబిల్ పూజ చేయమని చెప్తుందండి,
పాత నిబంధన గ్రంథంలో అర్పించాలని చెప్తుంది బలులను. కానీ ఇప్పుడు మనకు అవి చేయవచ్చా చెప్పండి? బైబిల్ చెప్తుంది కదా అని చేయవచ్చా? చేయకూడదు. క్రీస్తు మనకు నేర్పించింది అలా అల్లరి చేయమని కాదండి. చూడండి అపోస్తలులను చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 3:17 పౌలు గారు ఏం చెప్తున్నారు ఒకసారి మాట చూద్దాం. పాత్ర చదవాలి. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకుని. ఇక చూడ పౌలు గారు ఎవరిని పోలి నడుచుకుంటున్నారట? క్రీస్తును పోలి నడుచుకుంటున్నాడు. అందుకనే చెప్పగలుగుతున్నాడు అన్నమాట, నన్ను పోలి మీరు నడవండి. నెక్స్ట్, నన్ను పోలి ఒక క్రైస్తవులారా మీరు నడవండి. నెక్స్ట్, మేము మీకు మాదిరి. మేము ఇక్కడ చూడండి అపోస్తలులు అందరూ కూడా మేము ఆదిమ సంఘం మేము మాదిరి ఉన్నాం. ఎవరికి మాదిరి? ఈ నేటి ప్రపంచ క్రైస్తవులందరికీ మాదిరి. అవునా కదా? ఒక పెద్ద గ్రామంలో ఉన్న సంఘానికి మాత్రం మాదిరిగా, గుంటసీమ ప్రాంతంలో ఉన్న వారికి మాత్రం మాదిరిగా, డుబ్బిలిగూడ మండలంలో ఉన్న వారికి మాదిరిగా కాదు, ప్రపంచ క్రైస్తవులందరికీ కూడా మాదిరి చూపిస్తున్నారు. చూడండి ఇక్కడ. నెక్స్ట్, మాదిరి ఉంచిపోయాను. పౌలు గారు అన్నాడు, నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము మీరు నడుచుకోండి అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు అపోస్తలులు గాని ఎప్పుడైనా ఎక్కడైనా డాన్స్ చేశారా? చెప్పండి ప్రియులరా, మీరు చెప్పాలి. ఎప్పుడైనా డాన్స్ చేశారా సిమోన్ గారు? మరి క్రైస్తవులు ఏంటండి ఇలా డాన్స్ వేస్తున్నారు అంటే? పౌలు కంటే గొప్ప వాళ్ళు వీళ్ళు, యేసుక్రీస్తు కంటే గొప్ప వాళ్ళు వీళ్ళు. డాన్స్ వేస్తూ కూడా మేము సువార్త ప్రకటిస్తాం. డాన్సులు వెయ్యమని బైబిల్లో చెప్పింది. అది ఎక్కడో తెలుసా? కీర్తనల గ్రంథం 149 చదవండి. దావీదు డాన్స్ చేశాడు కాబట్టి మనం కూడా వెయ్యాలి. యేసుక్రీస్తు డాన్స్ వేయకపోయినా పర్లేదు, పౌలు గారు డాన్స్ వేయకపోయినా పర్లేదు, వాళ్ళని మాత్రం మేము మాదిరి పెట్టుకోం. కానీ మేము మాత్రం దావీదుని మాదిరి పెట్టుకుంటాం. ఆయనలాగే భజన చేస్తాం, ఆయనలాగే వాయిద్యాలు వాయిస్తాం, ఆయనలాగే డాన్స్ వేస్తామని ఈనాటి క్రైస్తవులు చాలా మంది దారి తప్పిపోతున్నారండి. ఒకసారి చూడండి, నాట్యంతో వారు ఇక్కడ చూడండి, కీర్తన గ్రంథం 149:3 నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురు గాక. ఇది నీకా అండి? ఏంటండి బైబిల్లో ఎన్నో విషయాలు ఉంటాయండి. అవి ఎలా చదవాలి? ఇశ్రాయేలీయులకి ఇచ్చినవి కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా నావే అనుకోకు. ఏంటండి ఇశ్రాయేలుకి వాగ్దానం చేసింది కూడా నాదే అనుకోకు. ఇశ్రాయేలుకి ఇచ్చినవి ఇశ్రాయేలే చేయాలి, క్రైస్తవులు చేయాల్సినవి క్రొత్త నిబంధనలు ఉన్నవి. ఆ క్రొత్త నిబంధనలో ఎప్పుడైనా ఎక్కడైనా డాన్స్ చేయమని ఉందా? లేదు. వాయిద్యాలు కొట్టమని ఉందా? లేదు. మరి ఎందుకంటే క్రైస్తవ సంఘంలో వాయిద్యాలు వేస్తూ భజన చేస్తూ కూర్చున్నారు? కొత్త నిబంధనలు ఎక్కడైనా ఉందా? లేదు. ఎక్కడుంది మరి? పాత నిబంధన గ్రంథంలో ఎవరు భజన చేశారు? దావీదు భజన చేశారు కదండి. దావీదు భజన చేశారు, దావీదు డాన్స్ వేశారు. మనకు వేయాలి. అది ఆయనకి ఇష్టమైంది. అది చూడండి, అసలు ఆ దావీదు గారు డాన్స్ చేయడం ఒక కారణం ఉంది. దావీదు గారు భజన చేస్తూ ఏంటండి వాయిద్యాలు వాయిస్తూ సువార్త ప్రకటించడం కూడా ఆయన ఇష్టమై ఉన్నాడు. నేటి యువతకు ఏంటండి, నేటి యువత దేవుడికి ఇష్టమేనా? డాన్స్ వేసేవారు దేవుడికి ఇష్టమేనా చెప్పండి? వాళ్ళ హృదయాలు అన్ని శుద్ధంగా ఉన్నాయా? పరిశుద్ధంగా ఉన్నాయా? ఒకవేళ పరిశుద్ధంగా ఉంటే ఆ డాన్స్ నీకు మెచ్చుకుంటే, దేవుడు మెచ్చుకుంటే నువ్వు డాన్స్ చెయ్యి, తప్పే ఉంది. దేవుడే మెచ్చుకునగలిగే డాన్స్ అయితే చెయ్యి, కానీ సినిమా స్టెప్పులతో మాత్రం డాన్స్ చేయకు. ప్రాక్టీస్ లేని డాన్స్ నిజమే,
దావీదు గారు ప్రాక్టీస్ లేని డాన్స్ అది. నువ్వేమో ఏదండి నేను టెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తేనండి ఏంటండి దేవి రాస్తున్నారండి, దేవి గారు రాస్తుంటే అక్కడ అంతా ఆ కాలేజీలో అందరు అమ్మాయిలు ఉన్నారు, ఉమెన్స్ కాలేజ్ అనుకుంటా. అక్కడ నేను ఒక్కడే అబ్బాయిని కూర్చోన్నాను, మిగతా వాళ్ళంతా క్రిస్మస్ కి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇదేం ప్రాక్టీస్ బాబు అని నాకు సిగ్గు వచ్చేస్తుంది. అంటే చూడండి, ప్రాక్టీస్ చేసే డాన్సులు ఇవి. ఈ లోకములో క్రైస్తవులు చేస్తున్న డాన్సులు ప్రాక్టీస్ తో చేస్తున్నవి. దావీదు అలా కాదండి, ప్రాక్టీస్ లేకుండా డాన్సులు చేసాడు. అవునా కదా? అదండి దావీదు చేసేది కదా అని మనం చేయొచ్చా? అందుకనే బైబిల్ అర్థం కావట్లేదండి. కాలానుగుణంగా చదవాలి బైబిల్. అన్ని నావే అనుకోకు. ఒక సోదరుడు అన్నాడండి, మెసేజ్ పెట్టాడు ఏంటంటే బైబిల్ చెప్పిందే చెయ్యాలి అన్నాడు. ఓకే, బైబిల్ చెప్పిందే చెయ్యాలి. ఎప్పుడు చెయ్యాలి? కొత్త నిబంధనలో ఏదైతే చెప్పబడిందో అవే చేయాలి. పాత నిబంధనలో కూడా కొన్ని చేసేవి ఉన్నాయి కానీ కొన్ని ఇశ్రాయేలుకి ఇచ్చినవి, అవి మనకు కాదు. కొత్త నిబంధనలో కూడా అపోస్తలులకు ఇచ్చినవి మనం అంతే కదా. కొత్త నిబంధనలో అపోస్తలులకు ఏవైతే ఇచ్చారో మనకు అవి మనకు వర్తిస్తాయి. అదండి. క్రియలు వర్తించవు. ఇప్పుడు ఆ సహోదరుడు ఏమన్నాడంటే బైబిల్ ఏది చెప్తే అది. బైబిల్లో బలులు అని కూడా చెప్పింది కదా, చేసేద్దామా మరి? బైబిల్ చెప్పింది కదా బలులు అర్పించమని, పండగలు చేయమని కూడా చెప్పింది. ఏంటండి ఆ పండుగలు ఏంటి? పర్ణశాల పండుగ, స్వస్థత వారాలు, రొట్టెల పండుగలు, ఏంటంటే ఇంకా గుడారాల పండుగలు, వారపు పండుగలు. అలాగే బైబిల్ ఏం చెప్పిందంటే ఏంటండి పాములను కూడా ఎత్తి పట్టుకుంటారు, తర్వాత విషం తాగిన కూడా చావరు. ఏంటి తాగి చూడండి ఒకసారి. బైబిల్ చెప్పింది కదా అని చేసేస్తావా? అది ఎవరికో నీకు అవసరం లేదా? వాక్య పరిచయం నీకు అవసరం లేదు, కానీ బైబిల్ చెప్పిందని నువ్వు విషం తాగి చూడు. బైబిల్ చెప్పిందని పామును ఎత్తి పట్టుకో, చచ్చిపోతావు. అది ఎవరు, అది ఎవరికి ఏంటండి తెలియాలి కదా. ఇప్పుడు పాములను ఎత్తి పట్టుకున్న వారు ఎవరని చెప్పండి? ఆనాటి భక్తులు. ఈ రోజు చలవు. ఆ రోజుల్లో స్వస్థతలు చేశారు కొత్త నిబంధనలో. ఆ భక్తులు మాత్రమే. నువ్వు చేయగలవా? లేదు, చేత కాదు. మరి స్వస్థత భక్తుడిని తీసుకొస్తానంటాడు మళ్ళా. స్వస్థత భక్తుడిని తీసుకొచ్చి హాస్పిటల్లో చాలా మంది రోగులు ఉన్నారుగా. ఈ తెప్పిస్తానన్న ఈ భక్తుడు, ఈ పాస్టర్ గారే మరి జబ్బు వచ్చిందనుకో, ఈయనకి జ్వరం వచ్చిందనుకో, ఎక్కడ వెళ్తారు చెప్పండి? హాస్పిటల్కి వెళ్ళాలి. ఎక్కడుంది స్వస్థత? స్వస్థత చేసే దైవజనులు లేరు. స్వస్థత జరుగుతుంది. ఎలా జరుగుతుంది? దేవుడు చెయ్యాలి. మన ప్రార్థన చేస్తే, సంఘం ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. అంతేగాని నాలో శక్తి లేదు, నీలో శక్తి లేదు. అలాంటి చూడండి, స్వస్థతలు ఉన్నాయి, నాలో శక్తి ఉందనే పాస్టర్లను ఎప్పుడు నమ్మకండి, నమ్మొద్దు. ఇలా డాన్స్ వేయాలనే వారిని కూడా నమ్మొద్దు. కీర్తన గ్రంథం 150 అధ్యాయం 4వ వచనం, అందులో కూడా డాన్స్ వేయాలని ఈ రాజు ప్రకాష్ పౌల్ గారు చూపిస్తున్నారు కదా. అక్కడ ఇంగ్లీష్ లో ఏమంటానంటే డాన్స్ అనే ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చూడండి, డాన్స్ అనే ఉంది. తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడు. చూడండి, తంబురతోను నాట్యంతో, చూడు, తంబురతోను నాట్యంతోను. నెక్స్ట్ ఆయన స్తుతించండి. ఇక్కడ చూడండి, తంతి ఇక్కడ చూడండి, తంతి వాయిద్యములతోను పిల్లల గ్రోవితోను ఆయనను స్తుతించుడి. ఇక్కడ చూడండి, తంతి వాయిద్యములు, పిల్లల గ్రోవి, ఇంకండి ఎవరైనా
ఎవరైనా వాయిస్తున్నాడా చెప్పండి. ఒకప్పుడు మా తాతగారట ఏదో వాయించేవాడట. ఏంటి మా బాస్తో అయితే గుమ్రా. ఎవరైనా గుమ్రా కొడుతున్నాడా? ఆ కంజన్ కొడుతూ డై డై డప్పు కొడుతున్నా. డప్పు ఎవరైనా కొడుతున్నాడా? తబల కొడుతున్నాడు. ఒకటే ఆ సంఘంలో వాడినంతా ఒకటే డై 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 అని కొడతాడు. మిగతాది పిల్లల గ్రోవ్ ఏమైంది? ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి ఇక్కడ? పిల్లల గ్రోవి, మ్రోగు తాళము, నెక్స్ట్ ఇలా ఉన్నాయి కదా. కీర్తన గ్రంథంలో చదివినప్పుడు ఇలా రకరకాల వాయిద్యములు కొట్టమని దేవుడే చెప్పాడు. అసలు వాయిద్యాన్ని సృష్టించింది కూడా దేవుడే. అయితే ఎందుకు ఇది ఆపేశాడు? అది కూడా మనకు తెలియాలి కదా. ఇలాగేనండి డాన్సులు వేస్తారనే ఆపేసాడేమో. ఆ రోజుల్లో దేవుడు ఇచ్చిన శబ్దాలనే కొన్ని రే నేను ఇచ్చిన శబ్దం అది కూడా. అది వాయిద్యాలు అంటే ఏమనుకున్నారు? శబ్దం. ఆ శబ్దం కాస్త నువ్వు అబ్రా అవి వినలేకపోతున్నాను, అవి నాకు అల్లరిగా ఉన్నాయి. ఆ సౌండ్ లో మిగతా వాళ్ళు ఎలా సువార్త వింటారా? ఆ కాస్త ఆపి నువ్వు మాటతో పాటతో ఆత్మతో పాడరా, ఆత్మతో ప్రార్థన చెయ్యరా అని దేవుడు అంటున్నాడు. ఆత్మతో పాడాలి. ఆత్మ సంబంధమైన పద్యములు, ఆత్మ సంబంధమైన ఏంటండి పాటలు పాడాలి. ఎలా పాడాలో ఒకసారి చూడండి. ఎలా పాడాలో మొదటి కోరింది పత్రిక 14:15 ఇక్కడ చూడండి. అసలు డప్పులతో భజనీ చేస్తూ పాడాలా లేకపోతే ఎలా పాడాలో ఇక్కడ చూడండి. కొత్త నిబంధనలో మనకు రిలీజ్ అవ్వాలి. పాత నిబంధనలు ఉంది కదా, పాత నిబంధనలు అన్ని మనము వర్తించవు. కాలానుగుణంగా తీసుకొని దాన్ని కొత్త నిబంధన ఏం చేయాలి చెప్పండి. కొత్త నిబంధనలు కూడా చెప్పాలి, అప్పుడు మనం పాటించాలి. చూడండి అక్కడ మొదటి కోరింథీ పత్రిక 14 నుంచా నేను భాషతో ప్రార్థన చేసి 15 నుంచా కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును. ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన చేస్తాను. ఆత్మతో పాడుతాను. ఎవరు మీరు మధ్యలేడి భజని కొట్టడానికి ఆత్మతో పాడతాం. అది వేరు. అది క్రీస్తు సంఘాల వారికి మాత్రమే తెలుస్తుంది. మిగతా సంఘాల వారికి అన్ని డొప్ప ఉంటారా? కొద్దిగా పాట వినిపించండి రా, పదాలు నాకు కావాలి, పదాలు వింటాను రా, ఆ భజని ఆపురా అనాలి. ఏంటండి మనం పాడుతుంటే పాటలు మీరు పాటల్లో పాడట్లేదు, చదువుతున్నట్టుగా ఉంది. ఏం పాటలు రా అంటున్నారు. ఏం పాటలట? మనం పాడే పాటలట, చదివే పాటలట. వాళ్ళు పాడే పాటలు మాత్రం ఏంటండి అయ్యా నీకు ఇంకా బైబిల్ తెలియదేమో. కీర్తనల గ్రంథం అవి అన్ని పాటలే. మొదటి అధ్యాయం నుంచి 150 అధ్యాయం వరకు అవి అన్ని పాటలే. దావీదు చేసిన ప్రార్థన, దావీదు చేసిన పాట, ప్రార్థన కూడా అదే, పాట కూడా అదే. అది ఎప్పుడైనా పాడేవా రాగయుక్తంగా? ఏంటండి ఓసన పాటలు రాగయుక్తంగా ఉంటాయి కదా. అలా ఎప్పుడైనా కీర్తనాల గ్రంథాలు పాడేవా? లేదు, చదువుతుంటావు. నీకు కావాల్సింది భావమా రాగమా? ప్రియమా ఒకసారి ఆలోచన చేయండి. క్రైస్తవులకు కావాల్సింది రాగమా భావమా? రాగంతో ఏముందండి, కావాల్సింది భావం. కీర్తనల గ్రంథం ఇప్పుడు 154 పాడండి అక్క, పాడండి రాగయుక్తం పాడండి. పాడుతున్నారా? శ్రీమన్ గారు చదవండి 4 కీర్తనల గ్రంథం. అదేనండి ఇందాక తీసిందే 150 అధ్యాయము 4 పాడండి అక్క. ఎలా పాడతారు? తంబురతోను నాట్యముతోను ఇలా పాడతారా? పాడలేరు. దానికి
స్వరమే నీకు రాదు. నువ్వు ఎలా ఎలా పాడాలి మరి? చదువుతావు అంటే పాటల్ని చదువుతావు కూడా అనమాట. అంటే నీకు కావాల్సింది ఏంటి? భావం. పాట పాడితే ఏంటి? ఏంటండి? చదివితే ఏంటి? నీకు కావాల్సింది భావం, అంతే కదా. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. నువ్వు పుట్టాకే తెలిసింది తల్లి అనుభవం. నువ్వు పుట్టాకే తెలిసింది తండ్రి అనుభవం. ఇప్పుడు నీకు రాగం మేనా, నీకు భావం మేనా? ప్రియులా, ఇప్పుడు నేను పాడాను కదా, మీకు భావం మేనా ఏంటండి, రాగం మేనా? ఈ రోజుల్లో క్రైస్తవులు సేవకులైన వారు కూడా ఇది తెలియలేకపోతుంది. కీర్తనల గ్రంథం పాటలో పాడతావా? లేదే, నువ్వే చదివి చెప్తావు. మరి అది పాట కదా. కీర్తన అంటే ఏంటి కదా చెప్పండి? కీర్తన అంటే ఏంటి? పాట అని అర్థం. ఎప్పుడైనా పాడేవా? అంత సీన్ లేదు. నీకు కావాల్సింది అక్కడ కీర్తనలో రాగమా, వాయిద్యాలా, భావమా? ఎవరు ఏంటి కావాలి మీకు చెప్పండి? ఈనాటి క్రైస్తవులకి రాగమే, లేదంటే వాయిద్యాలే. అలా అనుకుంటున్నారు. కాబట్టి చూడండి, అప్పటి ఆరాధనలో ఎలా చేసేవాళ్ళు చెప్పండి? చేతులెత్తి. పిల్లలు చూడండి, పాత నిబంధన గ్రంథంలో అప్పటి వారు దేవుని ఎలా ఆరాధించేవారంటే, ఎలా ఆరాధించేవారు చెప్పండి? చేతులతో. ఇప్పుడు అలా చేయమనుందా? ఆత్మతో సత్యంతో. ఆత్మతో సత్యంతో. ఆత్మతో సత్యంతో అంటే తెలుసా? అప్పటి ఏంటండి దేవుని ఆరాధించేవాళ్ళు అప్పుడు చేతులతో, కానీ ఇప్పుడు చేతలతో. చేతులతో అంటే ఇదిగో చేతులతో, చేతులతో ఏంటండి ఆరాధించేవారు దేవుడి వైపు చేతులు ఉంచి. కానీ మీరు చేతులు ఉంచినాను నేను చూడను అన్నాడు కదా. అన్నాడు కదా, మీరు బహుగా ప్రార్థన చేసినాను నేను వినను మాట అంతా లేదా? అప్పుడు ప్రార్థన విన్నాడు. ఇప్పుడు క్రైస్తవులు చేస్తే అలాగా స్తుతి ఆరాధన అదే. అది స్తుతి ఆరాధన కాదు, నైనా ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అలా చెయ్యకూడదు, చేతలతో చెయ్యాలి. చేతలంటే పని. ఇక్కడ శ్రీమూడు గారు చెప్పారు కదా, చేతలతో, చేతులతో కాదు, నోరుతో కాదు, మాటలతో కాదు, ఆత్మతో. ఆత్మ ఉండి కూడా ఏంటి ఉండాలన్నమాట? సత్యం. సత్యం సత్యం లేకపోతే అంగీకరించాడు. మళ్ళీ సత్యం అంటే మనం దేవుని ఆరాధిస్తున్నారుగా, మన దగ్గర ఏమైనా వాయిద్యాలు ఉన్నాయా? భజన ఉందా చెప్పండి? పిల్లల రోజు ఉందా? తత్తి వాయిద్యాలు ఉన్నాయా? దావీదులు కొట్టిన డప్పులు ఏమైనా ఉన్నాయా? లేవే. మేము ఆత్మతో పాడుతును. నెక్స్ట్ అక్కడ చెప్పండి, ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుతును. చదవండి చదవండి, తీయలేదా? అలా పట్టుకొని ఉండండి. రెడీగా అంటే ఇక్కడ కీర్తన చూడండి, మొదటి కోరింది 14:15. అది కంటిన్యూ చేయండి. సరే 14:15 చదవండి. చదవాలి. 14 నుండా 15. ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడును, మనసుతో పాడుతును. మనసుతో పాడుతుంటే ఈ డప్పులు గోరైటయ్యా. ఆత్మతో ప్రార్థన చేస్తుంటే ఈ పెద్ద పెద్ద శబ్దాలు డుమ్ డమ్ అని ఈ గోరైటయ్యా. ఏంటండి ఈ శబ్దాలు అవసరమా? మనసుతో పాడితే, సత్యంతో పాడితే ఇది అవసరమా? అవసరం లేదు. అవునా కాదా?
కాబట్టి చూడండి పిల్లరా, డాన్సులతో భజనితో మనం దేవుణ్ణి ఆరాధించాల్సిన అవసరం లేదు. దేంతో ఆరాధించాలంటే ఆత్మతో ఆత్మతో సత్యం సత్యముతో, ఆత్మతో సత్యంతో మనసుతో నువ్వు ఆరాధించిన దేవునికి అంగీకారమే. నువ్వు చర్చిల్లో వచ్చి డాన్సులు వేసేసి గోల పెట్టేసి దేవుడికి ఆరాధన చెల్లిస్తున్నానంటే కుదరదు. ఎక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళంతా? నరకమే. ఎన్నో విషయాలు ఉన్నాయి, అవునా కదా పిల్లరా? తండ్రి ఎలాంటి ఆరాధన కోరుకుంటున్నారు? ఆత్మతో సత్యంతో. అసలు ఎలాంటి ఆరాధన నాకు కావాలంటున్నాడు చెప్పండి దేవుడు? మన తండ్రి ఎలాంటి ఆరాధన కావాలనుకుంటున్నాడు చూడండి. యోహాను సువార్త 4:23 చూడండి. యోహాను సువార్త 4:23 ఇక్కడ చూద్దాం ప్రియులారా. ఒక్క రిఫరెన్స్ తో నేను ముగించేస్తాను. 23. కరెక్ట్ గా నాకు 30 నిమిషాలు పట్టింది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి 4:23 చదవండి. యథార్థముగా ఆరాధించువారు ఇక్కడ చూడండి, ఇక్కడ యథార్థముగా, ఇక్కడ చూడండి 4:23 చూడండి ఇక్కడ. చదవండి. అయితే యోహాను సువార్త. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని ఎవరు కోరుతున్నారంటే చెప్పండి. తండ్రి ఎవరు కోరుతున్నారు? నువ్వా? ఏనండి? లేదంటే పాస్టర్ గారా? లేదు. యేసు ప్రభువా? ఇక్కడ యేసు ప్రభు కోరుతున్నాడా? ఇది యేసుక్రీస్తు చెప్తున్న సందర్భమే. తండ్రి కోరుచున్నాడు. తండ్రి నన్ను పంపిన తండ్రి కోరుచున్నాడు అలాంటి ఆరాధన కావాలని. ఇక్కడ చూడండి, తండ్రిని యథార్థంగా ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోను సత్యముతోను. ఈ ఆత్మతో సత్యంతో ఆరాధించేది చాలదా? మధ్యలో డబ్బులు కొలవా, లేదా డాన్సా, లేదా కేకలా? ఈ ఆత్మతో సత్యంతో ఈ రెండిటి మధ్య ఇవి డాన్సులు గాని కేకలు గాని పెద్ద పెద్ద శబ్దాలు కేకలు అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ చూడండి, దేవుడు ఆత్మ కనుక 24 చూడండి, చదవండి. దేవుడు ఆత్మ కనుక ఇక్కడ చూడండి, దేవుడు ఆత్మ. దేవుడు ఎవరు చెప్పండి? ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. దేంతో ఆరాధించాలట? దేవుడు ఆత్మ కనుక ఆ ఆత్మ అయిన దేవునికి ఆరాధించాలంటే మన ఈ శరీరాలతో ఆరాధించాలా? లేదే, ఆత్మతోటే ఆరాధించాలి. అవునా కదా? శరీరం అంటే మనకు బయట కనిపిస్తున్న బాహ్య రూపం. ఆత్మ అంటే లోపల ఉందే శక్తి. ఆ శక్తి దానితో మనం ఆరాధించాలి, ఆత్మతో సత్యంతో. సత్యం అంటే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. మళ్ళీ సత్యమందు నిలిచిన వారై, సత్యవంతులు మాత్రమే ఆ సత్యము గలవారు దేవుని రాజ్యంలో స్వాతంత్రించుకొనలేరు, దేవుని రాజ్యంలో వెళ్ళలేరు. వారు ప్రభువా నీ నామంలో పాటలు పాడలేదా, దయ్యములు వెళ్ళగొట్టలేదా, చర్చికి రోజు వెళ్ళలేదా, ఆరాధనలు చేయలేదా? ఇన్ని రోజులు 665 రోజులు నేను చర్చికి అటెండ్ అయ్యి పాటలు పాడి నా నోరంతా గొంతంతా స్ట్రక్ అయిపోయింది, నా అల్సర్ అంతా ఏమైందండి, ఆ సంవత్సరం అంతా ఇదైపోయింది. కానీ నువ్వు అంగీకరించవా? లేదు, అంగీకరించవు. ఎందుకయ్యా? నువ్వు సత్యంలో లేవు కనుక నేను అంగీకరించను. నువ్వేం పాట పాడావో నాకు తెలియలేదు, ఏం ప్రార్థన చేసావో
తెలియలేదు, ఎలా కష్టపడ్డావో నాకు తెలియదు. అనేకులు ప్రభు 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 అలాగన్నవుతాయా? మీ నామంలో ఇలా చేసాం నీకు తెలీదా? 2026 సంవత్సరంలో నెల రోజులంతా క్రిస్మస్ ఏంటండి క్రిస్మస్ చేయడానికి పరిగెట్టాము, తెలియదుగా? అక్కడ వెళ్ళాం కదయ్యా, నీకోసం వెళ్ళాము క్రిస్మస్ లో, లేదా నీకోసమే తిరిగాం, నీకోసమే కేకలు వేసాం, నీకోసమే డాన్స్ వేసాం, అయినా అంగీకరించావా? లేదు 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 లేదు. ఎందుకు అంటే సత్యములో లేవు గనుక, నీకు సత్యం తెలియదు గనుక. సత్యవంతుడికి మాత్రమే పరలోకం, అంతేనా? అదేనండి సత్యము అంటే, సత్యం తెలిసిన వారికి మాత్రం పరలోకం. సత్యం తెలియని వారిని బైబిల్ ఏమన్నది? బైబిల్ ఏమన్నది చెప్పండి? ఆ విశ్వాసులు అంటే విశ్వాసం ఉంటది, భక్తి చేస్తాడు, చర్చికి వస్తాడు, కానీ కనీస బైబిల్ అవగాహన ఉండదు. ఇతను ఆ విశ్వాసతోనే లెక్క. పాత నిబంధన గ్రంథంలో ఏం జరిగిందో తెలియదు, ఇశ్రాయేలులకు ఇచ్చినవో ఏదో తెలియదు. కొత్త నిబంధన గ్రంథంలో క్రైస్తవులకు ఇచ్చినవి తెలియదు. అన్ని కలిపి కొడతాడు, అందుకనే నరకానికి వెళ్తాడు. అవునా కదా? ఇది ఎవరో గురించి కాదండి, ఇది మనం పరిశీలన చేస్తున్నాం. ఇది చాలా మంది ఈ విషయాలు తెలుసుకోవాలని మన యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి స్వార్థ ప్రకటించడానికి ఈ వాస్తవాలు చెప్తున్నాను. ఏదో మా గ్రామానికి సంబంధించి విషయాలు నేను చెప్పట్లేదు. ఏంటంటే ఇది ప్రపంచ క్రైస్తవుల గురించి నేను చెప్తున్నాను. అందుకనే వీడియోస్ మొదట మీకు వేశాను. ఏంటంటే కాబట్టి చూడండి, తండ్రి ఎలా కోరుకున్నాడు? ఆ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో అయి ఉండాలి, సత్యంతో అయి ఉండాలి. ఏంటండి ఆ సత్యంతోనే తండ్రిని ఆరాధించాలి. చివరిగా యోహాను సువార్త అందులోనే 4వ అధ్యాయంలో 24వ వచనంలోనే చూసాం కదా, అందులో చూసాం కదండి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి చెప్పండి? ఆత్మతో సత్యంతో ఇప్పుడు మీకు ఏమర్థమైంది చెప్పండి? దేవుణ్ణి ఆరాధించాలంటే డ్యాన్సులతో ఆరాధించవచ్చా చెప్పండి? కేకలతో ఆరాధించవచ్చా? భజనితో ఆరాధించవచ్చా? భజని అంటే అక్కడ రకరకాలు ఉంటాయి, ఒకటి మాత్రమే మనం మ్యూజిక్ వేస్తూ ఉండడం కాదు, రకరకాలు ఉంటాయి. అంటే ఈ భజనితో చేయకూడదు అంటున్నారు, మరి చేసి తప్పేంటి అంటున్నారా? తప్పేమి కాదు, కానీ ఏంటండి ఆ వాయిస్ ఏంటండి సువార్త ఆ మాట చేరే అంతగా నువ్వు మెల్లగా కొట్టు. బైబిల్ కూడా ఇక్కడ చెప్పలేదు, అది చేయడం కూడా తప్పే. ఏంటండి పాత నిబంధన గ్రంథంలో మాత్రమే ఉంది ఆ విషయం, కొత్త నిబంధనలో అది లేదు, కాబట్టి మనం చేయాల్సిన అవసరము లేదు. ఇంకా దేవుణ్ణి ఆరాధించినప్పుడు డాన్స్లు వేయవచ్చా చెప్పండి? ఇప్పుడు విన్నారు కదా, వినిచారు కదా, వేస్తుంది. కేకలు వేయొచ్చా? డాన్స్లు వేయొచ్చా? భజని చేయొచ్చా? చేయొచ్చా? లేదే. కాబట్టి మనం ఆత్మతోను సత్యంతో, ఈ రెండే కొత్త నిబంధనలో పదే ఆత్మతో సత్యంతో అని మాత్రమే ఉంటది. మళ్ళీ సంగీతంతో ఉంది కదా అంటారు. ఆ సంగీతం అంటే ఏంటండి శబ్దం. ఈ శబ్దాలు ఎవరిచ్చిన విషయం గారు? ఈ శబ్దాలని ఇప్పుడు చూడండి, ఫ్లూట్ ఊరుతారు, మంచి రాగం వస్తుంది, తర్వాత కీపేడు లేదా బాజ కొడతారు. ఆ శబ్దం ఎవరిచ్చింది? ఆ శబ్దమే దేవుడు కలిగించింది. సృష్టి ఆరంభంలో దేవుడు కలుగుగాక అనగానే అన్ని కలిగాయి ఆ శబ్దం ద్వారానే. అలాంటి శబ్దాలు మనకిచ్చాడు. సేమ్ టైం పాత నిబంధన గ్రంథంలో కూడా అనేక రకాలుగా దేవుడు ఇస్తూనే ఉన్నాడు. అవి మనకు కాదు. అవి మీకు అర్థమైతే
ఈ భజన విషయంలో కూడా అర్థం కావాలి. అవునా కదా? కాబట్టి ప్రియులరా, దేవుణ్ణి మనం ఇంత ట్రోల్ చేసే విధంగా దేవుని ఆరాధించాల్సిన అవసరము మనకు లేదు. మనం ఆత్మతోనే పాడదాం, ఆత్మతోనే విందాం. అది రాగయుక్తమైన పాట అయినా మీరు చదివినట్టుగా పాడండి, నో ప్రాబ్లం. మనకు కావాల్సింది అక్కడ పాటలో ఉన్న భావం. మనకు రాగాలతో సంబంధం లేదు. కానీ చాలా మంది ఏంటంటే రాగంతో పాడకపోతే ఎందుకు ఆ పాటలు పాడుతున్నారు? ఆ భీముని పాటలు ఎందుకుగా పాడుతున్నారు? చదువుతూ పాడుతున్నారు. ఆ పాటలేనారా? నాయనా, నీకు తెలియాల్సిందేంటి? భావం. కీర్తనల గ్రంథం నువ్వు ఎప్పుడు పాటలో పాడలేదు, నువ్వే చదువుతున్నావు. అది ముందు చూసుకో, నీ చెయ్యి కడుక్కో అని చెప్పాలి. కాబట్టి మన దేవుని ఇలా మనం ఆత్మతో సత్యంతో మాత్రం ఆరాధించాలని మనం తెలుసుకున్నాం గనుక ఈ విషయాన్ని హృదయంలో ఉంచుకోవాలని మనం చేస్తూ ఈ అవకాశాన్ని నేను ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను.